నాస్తికత్వాన్ని గురించి రాసిన గ్రంథాన్ని దేవుడికి అంకితం ఇచ్చాడంట ఒక ఆయన. ఈ సోషల్ మీడియా మంచిది కాదంటూ అటువంటి వీడియోలనే సోషల్ మీడియాలోనే పోస్ట్ చేస్తున్నారు చాలామంది. సైంటిఫిక్ అభివృద్ధి అనేది చెడును మంచిని మనం ఉపయోగించడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అణుశక్తి అణుబాంబుగా ఉండగలుగుతుంది. దాన్ని ఉపయోగించుకుంటే విద్యుత్తును పొందుతాము. అలాగని సోషల్ మీడియా మనకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంది, ఎడ్యుకేషనల్గా ఉంటుంది. అంతేకాదు ఎంతో ఎంటర్టైన్మెంట్ని, మనకు విలాసంగా ఉండినటువంటి ఎన్నో విషయాలు ఇప్పుడు అవసరాలకి కూర్చున్నాయి. అటువంటిప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన అవసరము, ఎక్కువ సంపాదన కలిగి ఉండాల్సిన అవసరం ఏర్పడటం వల్ల వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఉద్యోగంలోనే గడుపుతూ వస్తూ వాళ్ళ పిల్లల్ని ఈ గ్యాడ్జెట్స్కి లోన్ చేస్తున్నారు. అందువల్లనే ఈ సోషల్ మీడియా యొక్క దుష్పరిణామాలని ఈ విధంగా మనం చూస్తున్నామేమో అనిపిస్తుంది.